ఈరోజు వీధులలోనికి, ఆయా ప్రదేశాల్లోనికి మనమే మోసుకెళ్ళాలి యేసునే. మనమే ఇప్పుడు ఆయనకుంది. గడిచిన తరంలో భక్తులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రస్తుత తరంలో నువ్వే నా కుమారి, నువ్వే నా కుమారుడా అంటున్నాడు ఆయన. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. సచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు కదా అంటాడు ప్రసంగిలో. ఒకవేళ నేను కుక్క లాంటి ప్రభువా నువ్వు అంటే, ఒరే పిచ్చోడ, ప్రస్తుతం నువ్వు కుక్కవో నక్కవో నువ్వేరా నాకుంది. ముందు పోయిన వాళ్ళు సింహాలు ప్రభు అంటే సింహాలేరా, కానీ చచ్చిపోయినరా నా దగ్గరకు వచ్చినదా. నేను పనికిరాను ప్రభు, లేదురా నువ్వే ఇప్పుడు నాకు అందుబాటులో ఉంది నాయనా, నువ్వే దిగాలరా, నువ్వే రావాలి నీ ప్రాంత రక్షణకి, నువ్వే రావాలి నీ వీధి ప్రజల రక్షణకి, నువ్వే రావాలి నడుం కట్టాలి ఆ సమాజ రక్షణకి, ఆ సమాజ ప్రజల రక్షణకి. నువ్వే నా కుమారుడా, నువ్వే నా కుమారు అంటున్నాడు. ఇది వినబడి కూడా ఎంతమంది వదిలేస్తారో నాకు తెలియదు. నిజంగా మనస్సాక్షి బతికున్నోళ్ళు, హృదయ సున్నతి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మాటలు తీసుకొని దేవుని భారాన్ని భుజానికి ఎత్తుకొని, ఆత్మల భారంతోనూ ప్రభు మహిమ భారాన్ని భుజాన్ని ఎత్తుకొని పరిగెత్తడానికి నడుం కడతారని నేను నమ్ముతున్నా.